ఫుట్పాత్ వ్యాపారమే వారి జీవనాధారమని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. పద్మారావు నగర్లో ఫుట్పాత్ వ్యాపారులు, పార్క్ అభివృద్ధి కమిటీ, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అధికారులతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కొన్నేళ్లుగా ఫుట్పాత్ పైనే ఆధారపడి చిరు వ్యాపారులు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. గత 2-3 నెలల నుండి వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారి బ్రతుకు తెరువు పోకుండా స్థలాలను నిర్దేశించి ఆ పరిధిలోనే వ్యాపారం చేసుకునే విధంగా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ఓపెన్ జిమ్ వచ్చిన తర్వాత, మంచి గ్రీనరీ వచ్చిన తర్వాత, గార్డెన్స్ వచ్చిన తర్వాత చాలా మంది వాకర్స్ వస్తుంది. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా మన వాటిలో షాపులు పెడితే వాళ్ళు రాకపోకలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. వ్యాపారం జరుగుతుందే వాళ్ళకు. ఇప్పుడు మీ దగ్గరికి వ్యాపారం ఏమన్నా కొనుక్కోవాలంటే చుట్టుపక్కల కాలనీ వాళ్ళే ఉంటారు కదా, బయట వాళ్ళు ఉండడు కదా. మీరు వాళ్ళకే ఇబ్బంది. మొత్తం కలిపితే 20 షాపులు లేవు. కానీ వాళ్ళు ఏం చేసేస్తారు, మీరు ఇష్టం ఉన్నట్టు డబ్బాలు పెట్టుకోవడం, బండ్లు పెట్టుకోవడం, రోడ్డు మీద ఆక్యుపై చేసుకొని పెట్టుకోవడం ఇటువంటివి జరుగుతుంది. మీరు జాగ్రత్తగా ఉండడం. ఫుట్పాత్ దాటి మేము కిందికి రాము అంటే చెప్పండి, దానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. లేదు మేము ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవడం అంటే నేను కూడా చెప్తున్నా క్లియర్గా. నేను కూడా మీకు పిల్లలు కుటుంబాలు ఉన్నారు, మీరేదో వ్యాపారం చేసుకుంటే మీకు జీవనం కొనసాగుతుంది, అంతవరకు నేను ఒప్పుకుంటాను. అంత మాత్రాన మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే కూడా ఒప్పుకోరు కదా. ఈ పార్క్ ఏంటంటే ఒకప్పుడు పరిస్థితి వేరే ఉంటుంది.